మన తెలుగు ఇండస్ట్రీ సినిమాకి ఏమైంది గురుగారు? కొత్త సినిమాలు ఆడడం లేదు. ఇండస్ట్రీని కాపాడాలంటే ఈ సినిమా రాంబాబేరా. మన దగ్గర ఉన్న స్టోరీలు నీకు తెలియనివారా? ఒక్కో సినిమాకి మినిమం 2000 కోట్ల బడ్జెట్ అవుతుంది. టాలీవుడ్డా బేర్ చేయలేదు, బాలీవుడ్నా మనం కేర్ చేయట్లేదు. ఇక మిగిలింది హాలీవుడే గురుగారు. అవును రోయ్, హాలీవుడ్ వాళ్ళు కూడా కాల్స్ మీద కాల్స్ చేసేస్తున్నారా. కానీ టైమింగ్ ప్రాబ్లం రా. ఇక్కడ నేను పడుకునేసరికి వాడు లేస్తున్నాడు, అక్కడ వాడు లేచేసరికి నేను పడుకుంటున్నా. టైం గ్యాప్. గురుగారు అలారం పెట్టి లేపనా? మొహం పగిలిపోద్ది. నన్ను ఎవడన్నా నిద్ర డిస్టర్బ్ చేశాడంటే చెడ్డ చిరాకు. అయినా చంటిగా మన కథలు యూనివర్సల్ రా. వాడి కోసం మనం అలారం పెట్టుకోలేట్రా చండాలంగా. వాడే మన కోసం పెట్టుకోవాలి అలారం. మీలాంటి వాళ్ళు కూడా హాలీవుడ్కి వెళ్ళిపోతే తెలుగు ఇండస్ట్రీ హిట్ల పరిస్థితి ఏంటి గురుగారు? అరే చంటిగా, మన టాలీవుడ్లో కొత్తగా ఆలోచిస్తే కొంపలు మునిగిపోతాయి. అందుకేరా ఇండస్ట్రీని కాపాడడానికి ఒక అల్టిమేట్ ఐడియా ఇచ్చారా. ఏంటి గురుగారు అది? కొత్త సినిమాలు హిట్ లేకపోతే ఏంట్రా, మన హిట్ అయిన పాత సినిమాలనే కొత్తగా రిలీజ్ చేయమని ఐడియా ఇచ్చా. పాత సినిమాలో రిలీజ్ అంటే కలెక్షన్స్ ఉంటాయా గురుగారు? ఎందుకుండవురా. కొత్త సినిమాలో తెలియకుండా వచ్చే ట్విస్టులకి తలబట్టుకునే బదులు అదే రిలీజ్ సినిమా అనుకో, ఎప్పుడు ఎక్కడ ఏ డైలాగ్ వస్తుందో ముందే తెలుసు కాబట్టి థియేటర్ అంతా మాస్ జాతరే. అయినా నువ్వు ట్రెండ్ని ఫాలో కావట్లేదురా చంటిగా. ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళేది సినిమాల కోసమే కాదురా, రీల్స్ చేసి లైకుల కోసం కూడా. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటో తెలుసారా? అసలు సినిమా థియేటర్ అంటేనే రీల్స్ చేసుకునే అడ్డాగా మారిపోయిందిరా. అవును గురుగారు, సినిమా టికెట్ 200, కానీ వాళ్ళకు వచ్చే లైక్స్ వ్యూస్ మిలియన్స్. మరేమనుకున్నావురా, ఈ సినిమా రాంబాబు గారి ఐడియాలన్నీ ట్రెండ్ సెట్టర్లేరా.